లోకల్ గా మీ స్టేషన్ పీసీ స్టేషన్ ఎక్కడైతే అక్కడ ఎస్ఆర్ నగర్ లో పోయి నువ్వు కేసు పెడతావు నువ్వు. ఇప్పుడు జరిగింది ఎక్కడ జరుగుతుంది ఇది? వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడి నుంచి చెయ్యకూడని పనులన్నీ చేస్తా ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి హైదరాబాద్ లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తా ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద దాన్ని మళ్ళా తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం అది ఏం తప్పండి నిజంగా? అంటే ఆ తెలంగాణలో హైదరాబాద్ లో ఉంటూ నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచే చేస్తా ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం? ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద పరువు నష్టం దావా ఫామ్ 7 పేరుతో లక్షల ఓట్లు తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు డిమాండ్ చేయడం. ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్ లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఏం చేశారు అని చెప్పి డీటెయిల్ గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7 కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేస్తాము అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు. ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం, అయ్యా రండి అయ్యా ఈ ఊరికి, ఈ ఊర్లో దొంగోట్లు ఉన్నాయి, ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే. 1 ఓటును 2 ఓట్లుగా చేసినాడు, మా వాళ్ళ ఓట్లను తొలగించేసినాడు. ఈ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దీంట్లో తప్పున్నాయి అంటే తీసేయండి అని చెప్పి దట్ ఈస్ ఫామ్ 7. ఫామ్ 7 అంటే మనం ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు తీసేస్తారు కాదు, ఎవడు తీసేయడు అట్లా. ఫామ్ 7 ఫైల్ చేస్తే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ అని. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి తప్పులు దొరికితే తప్పులు నిజమని చెప్పి తెలిస్తే తీసేస్తారు. ఒకవేళ తప్పులు దొరకలేదనుకో ఏం చేయరు, యథావిధిగానే ఉంటాయి. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, నేరం కాదు. నేరం ఏమిటి, తప్పేమిటి అని అంటే ఫామ్ 7 ఫైల్ చేయడం కాదు. నేరం ఏంటి, తప్పేంటి అని అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం నేరం. నేరం ఏంటి, తప్పేంటి అని అంటే ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవడం తప్పు, అది నేరం, అది తప్పు. నేరం ఏంటి, తప్పేంటి అని అంటే నీకు సంబంధించిన ఫోటో, కలర్ ఫోటో, మాస్టర్ కాపీ ఎవరి దగ్గర ఉండదు, అది ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి నీ వెబ్సైట్ నీ యాప్ లో పెట్టుకోవడం తప్పు, అది నేరం. ఇవి నేరాలు. మీరు నిజంగా సిన్సియారిటీ ఉంటే క్వశ్చన్ చేయాల్సినట్టు ఇవి క్వశ్చన్ చేయండి. ఒక ముఖ్యమంత్రి నిజంగా ఈ మాదిరిగా చేయగలిగితే రేపొద్దున ఎవరికి భద్రత ఉండదు. రేపొద్దున మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముఖ్యమంత్రి ప్రైవేట్ కంపెనీలో దొరుకుతా ఉంటే రేపొద్దున ఆ బ్యాంక్ అకౌంట్ దాన్ని ఏం చేస్తే మీరు ఏం చేయగలుగుతారు? ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎవరికి అందుబాటులో ఉండకూడదు. కానీ నీ ముఖ్యమంత్రి దగ్గర అందుబాటులో ఉన్నాయి అని అంటే ఆ ముఖ్యమంత్రి ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినాడు అని అంటే ఆ ప్రైవేట్ కంపెనీ ఆధార్ డీటెయిల్స్ తోనూ నీకున్న బ్యాంక్ అకౌంట్ తోనూ ఏమైనా చేయొచ్చు. రేపొద్దున నీకు జీతం పడింది, నీ జీతం నీ దగ్గర నుంచి నీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి చంద్రబాబు నాయుడు అకౌంట్ లో లేకపోయినా ఎవడు దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి. అన్నా